తెలుగుదేశం పార్టీ నాయకత్వం పూర్తిగా డిసైడ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇక మైనారిటీ ఓట్లు తమకు అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తుంది. పూర్తిగా హిందుత్వ రాగాన్ని ఆలపించాలని నిర్ణయించుకుందా అనే అనుమానం కలుగుతోంది. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ నేతలు అనుసరిస్తున్న మార్గం, వాళ్ళ మాటల తీరు అన్నీ దానికి తగ్గట్టుగానే ఉన్నాయి. ఏకంగా శాసన మండలిలో చైర్మన్ మోషన్ రాజు విపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మీరంతా క్రిస్టియన్లు, మా వెంకటేశ్వర స్వామి అన్నట్టుగా మాట్లాడిన వైనం చూస్తుంటే ఇక క్రైస్తవ ఓట్లు తమకు అవసరం లేదన్న కోణంలో తెలుగుదేశం పార్టీ సాగుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇది ఆ పార్టీ వ్యవహార శైలిలో మొదటిసారి. 1982లో పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ మైనార్టీలకు అండగా ఉండే ప్రయత్నం చేసింది. సెక్యులర్ పార్టీగా చెప్పుకోవడానికి వివిధ రకాల యత్నాలు సాగించింది. ఆఖరికి బీజేపీతో బంధం నెరిపిన సమయంలో కూడా తన సెక్యులర్ మార్క్ చెదిరిపోకూడదని శతవిధాలా ప్రయత్నం చేసింది. కానీ తొలిసారిగా తెలుగుదేశం పార్టీ తామిక సెక్యులర్ పార్టీ కాదని, తమది కూడా హిందుత్వ రాగమేనని బాహాటంగానే చెప్పేసుకుంటుంది. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి మేలు చేసే కోణంలో ఉందా అనే అనుమానం కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎంత తక్కువగా చూసినా సుమారుగా 15 నుంచి 18% వరకు క్రిస్టియన్స్ ఉంటారు. అంటే దాదాపుగా 75 లక్షల నుంచి 90 లక్షల మంది వరకు క్రిస్టియన్స్ ఉంటారు. అందులో దాదాపు 60 నుంచి 75 లక్షల మంది వరకు ఓటర్లు ఉంటారు. అంటే 75 లక్షల ఓట్ల బలం కలిగినటువంటి క్రిస్టియన్ మైనార్టీ జనాల్ని గంపగుత్తగా వైఎస్ఆర్సీపీ వైపు మళ్లించే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారా అని అనుమానించాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మొన్నటి ఎన్నికల్లో కులాలు మతాలకు అతీతంగా అనేక మంది కూటమికి పట్టం కట్టారు. అందులో రాయలసీమలో రెడ్లు, కోస్తాలో క్రిస్టియన్లు, ఇలా చాలా రకాల తరగతులు కూటమికి అనుకూలంగా పనిచేశాయి. బీజేపీతో బంధం ఉన్నప్పటికీ చాలా నియోజకవర్గాల్లో మైనార్టీలు కూడా కూటమి అభ్యర్థులకు తోడుగా నిలబడ్డారు. మైనార్టీల సంఖ్య గణనీయంగా ఉండే ఆదోని లాంటి చోట్ల బీజేపీ అభ్యర్థి గెలిచారంటేనే ఈ లెక్క మనకిట్టే అర్థమవుతుంది. ఇలాంటి తరుణంలో వచ్చే ఎన్నికల నాటికి తమది పూర్తిగా హిందుత్వమే అనే తీరున చంద్రబాబు సాగితే అటు మైనార్టీ ముస్లిం ఓట్లు, ఇటు మైనార్టీ క్రిస్టియన్ ఓట్లు పూర్తిగా దూరం కావడం అనివార్యం. అదే జరిగితే సుమారుగా 1 కోటి ఓట్లు జగన్మోహన్ రెడ్డికి ఒకే రీతిన సమకూరేదానికి ఈ పరిణామాలు అవకాశం కలిగించేందుకు దారి తీయొచ్చు అని చాలామందే భావిస్తున్నారు. హిందుత్వ రాగం ఆలపించడంలో ఛాంపియన్గా ఉండే బీజేపీకి కూడా హిందూ మతంలో ఉన్నటువంటి అనేక వైరుధ్యాల రీత్యా ఎన్నడూ 40% ఓట్లు దక్కిన దాఖలాలు లేవు. దేశం మొత్తంగా చూస్తే ఆ పార్టీకి 40% ఓట్లు వచ్చిన వాళ్ళు కూడా లేవు. మరి అలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే హిందుత్వ రాగాన్ని తెలుగుదేశం పార్టీ అందుకుంటే ఆ పార్టీ ఎన్ని ఓట్లకి పరిమితం అయిపోతుంది? అలా పరిమితం అయిపోతే ఆ పార్టీ ఎంతగా దిగజారిపోయేదానికి ఆస్కారం ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మతం కన్నా కులం ప్రభావం చాలా ఎక్కువ. హిందుత్వ రాగం ఆలపించినంత మాత్రాన హిందువుల ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీ వైపు పోలరైజ్ అవుతాయా అంటే అలాంటి ఆస్కారం ఏ కోసానా కల్పించట్లేదు. హిందువుల్లో మళ్ళీ రెడ్లు, కమ్మ, కాపు, ఇతర అనేక ఎస్సీ, బీసీ వివిధ సెక్షన్ల తాలూకా ప్రభావం కూడా ప్రస్ఫుటంగా ఉంటుంది. ఆ కులాల తాకిడి కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఓట్ల చీలిక అనివార్యంగా ఉంటుంది. అదే జరిగితే మైనార్టీల ఓట్లన్నీ పూర్తిగా జగన్ వైపు పోలరైజ్ అయితే, మెజార్టీల ఓట్లు మళ్ళీ కులాల వారీగా చీలిక జరిగితే అప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టి మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఎంత గట్టి ఆశలు పెట్టుకున్నా, మా వెంకటేశ్వర స్వామి అంటూ శాసన మండలిలోనే మాట్లాడేస్తున్న వాటన్నిటికీ ఫలితం దక్కడం చాలా చాలా పెద్ద సందేహం. ఇది తెలుగుదేశం పార్టీ అసలు పునాదినే పూర్తిగా చిన్నాభిన్నం చేసేసే ప్రమాదం ఉంటుంది. ఇంతవరకు చాలామంది సెక్యులర్ వాదులు కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి సాగుతున్నప్పటికీ టీడీపీకి మద్దతుదారులుగా మిగులుతున్నారు. ఇప్పుడు ఆ పార్టీ పూర్తిగా తన వేషాన్నే మార్చేసి హిందుత్వ రాగాన్ని ఆలపించడానికి పూనుకుంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ వెనుకున్నటువంటి హిందువుల్లోని సెక్యులరిస్టులు కూడా చాలామంది దూరం అయిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి అనేక రకాల చిక్కులు పొంచి ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం మాత్రం
పూర్తిగా హిందుత్వ భావజాలాన్ని, హిందుత్వ రాగాన్ని ఆలపించే ప్రయత్నం చేస్తుంది. ఇది క్రమంగా తెలుగుదేశం పార్టీ బలహీనపడితే హిందుత్వ రాగం కారణంగా ఆ స్థానంలో బీజేపీ బలపడేందుకు చాలా క్లియర్ ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనం చరిత్రలో అనేక రాష్ట్రాల్లో చూసినా, ఇటీవల కాలంలో మహారాష్ట్ర, బీహార్ పరిణామాలు చూస్తున్నా అందుకు తగ్గట్టుగా మనకి కనిపిస్తాయి. ఏక్నాథ్ షిండే నాయకత్వంలో శివసేన పార్టీని చీల్చి ఇప్పుడు బీజేపీ మహారాష్ట్రలో ఎలా బలపడిందో, బీహార్లో నితీష్ కుమార్ని అడ్డం పెట్టుకుని బీజేపీ బలపడి ఇప్పుడు నితీష్ కుమార్ని ఆ సీట్ నుంచి తొలగించి సీఎం పీఠ మీద వచ్చే ప్రయత్నాలు ఎలా ముమ్మరమయ్యాయో మన కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే తీరున బీజేపీ బలపడేందుకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పునాది ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ అది బీజేపీకి నిజంగా తోడ్పడేనా? ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాలు ఫలించేనా? జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు చేస్తున్న ఎత్తులన్నీ బూమరాంగ్ అయ్యి పూర్తిగా లాభాన్ని చేకూర్చే దిశలో పరిణామాలు సాగేనా? ఏమన్నా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికర పరిస్థితులు అయితే మనం చూడబోతున్నాం. రాజకీయంగా చంద్రబాబు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా పెద్ద స్థాయిలో ప్రభావానికి కారణం కాబోతున్నాయి. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ మౌలిక స్వభావాన్ని మార్చేసే దిశలో ఉండే పరిణామం అయితే మనం చూడొచ్చు.